తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో హన్మకొండ వేయి స్తంభాల ఆలయం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రులు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పూలనే దైవంగా పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ అని అన్నారు. రంగురంగుల పువ్వులతో మహిళలు బతుకమ్మలు పేర్చారు. ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క బతుకమ్మ పాట పాడి ఆకట్టుకున్నారు. మరోవైపు తెలంగాణ భవన్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. స్తంభాల గుళ్ళు అంగరంగ వైభవంగా బతుకమ్మ జరుపుకోవడానికి వచ్చినటువంటి నా తోబుట్టువులందరికీ కూడా బతుకమ్మ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే అన్న మాట్లాడినట్టుగా ఈ బతుకమ్మ పాటలతో ఆటలతో మనలోని బాధను మరియు ఆ సంతోషాన్ని ఒకరికొకరం పంచుకొని రాబోయే రోజుల్లో మనకంతా మంచి జరగాలి, మంచి పంటలు పండాలి, రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలి, అందరూ పిల్లలు తల్లులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, తెలంగాణ పచ్చగా ఉండాలి, మంచి ప్రభుత్వానికి మంచి మరి ఆరోగ్యం మంచి పరిపాలన చేసే ధైర్యము అదేవిధంగా మీ యొక్క సహకారం కూడా ఉండాలి. ఈ విధంగా మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ మరి మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ బతుకమ్మ ఒక చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుండి ఈ బతుకమ్మ ఉంది అని చెప్పడానికి మనం బతుకమ్మ ఆడేది మొదటి రోజు దేవుడి దగ్గర అయితే తర్వాత మరి చెరువులోకి వెళ్ళి బతుకమ్మలు నేస్తూ ఉంటాం. కాకతీయుల కాలం నుండే చెరువులు మన ప్రాంతంలో తీయడం జరిగింది. ఒకప్పుడు మంచినీటి వ్యవస్థ కానీ పాడి పంటలు కానీ పూర్తిగా చెరువుల మీద నుంచే వచ్చేది. కాబట్టి చెరువులకు ధన్యవాదాలు మొక్కుకునే రుణం తీర్చుకునే పండుగ. మరి అత్తగారింటికి పోయిన తర్వాత 6 నెలలకు తిరిగి వచ్చే పండుగ ఈ బతుకమ్మ. ఇప్పుడంటే అందరూ బస్ రవాణా వ్యవస్థ ఉంది, ఫోన్లు ఉన్నాయి, మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అత్తగారింటికి పోయిన బిడ్డ కడుపు నిండా తిన్నదో తినలేదో అని మరి పండుగకు వస్తే 9 రోజులు 9 రకాల నైవేద్యాలను పెట్టి మనమందరం ఇక్కడ కష్ట సుఖాలు చిన్ననాటి అనుభూతులను పంచుకుంటూ మనం తెచ్చిన ప్రసాదాన్ని కూడా పంచుకొని కడుపు నిండా కష్టాలు సుఖాలు పంచుకోవడం, అమ్మ పెట్టినటువంటి నైవేద్యాన్ని దేవతలకు పెట్టి మనం కూడా తీసుకొని తద్వారా ఆరోగ్యాన్ని పొందడం. కాబట్టి ఆనవాయితీగా మన పూర్వీకులు ఇచ్చిన ప్రతి పండుగలో ఒక సైంటిఫికల్ రీజన్ ఉంది. గౌరమ్మను మొక్కి మరి ఇవాళ అన్ని రకాల పువ్వులలో కూడా ఔషధ గుణం ఉంది. వర్షాలు పడి చెరువులు నిండిన తర్వాత ఒకప్పుడు ఎక్కువ మనం చెరువుల నుంచే నీళ్లు తీసుకొచ్చుకొని తాగేది. ఆ చెరువు నీళ్ళల్లో మంచి ఉంది, పచ్చి ఉంది, ఏదుందో తెలియదు. కాబట్టి ఒక రకంగా ఇవన్నీ వేయడంతో చెరువులు కూడా శుద్ధి చేయబడతాయి. అందులో మనం గౌరమ్మని చేసి పెట్టే పసుపుకు ఇంకా చెరువును శుద్ధి చేసే యాంటీబయాటిక్ ఆ గుణం కూడా ఉంది. తంగేడు పువ్వులో కూడా యాంటీబయాటిక్ గుణం ఉంది, ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి అందరు మా సోదరి మనులు ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత ఎదిగినా పర్వాలేదు, మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు సాంప్రదాయాలు పండుగలు ఖచ్చితంగా జరుపుకుందాం. తద్వారా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, మరి ఐక్యతను, కష్ట సుఖాలను కలబోసుకునే వేదిక బతుకమ్మ ఆడే చెరువు గట్లు. కాబట్టి చెరువులను కాపాడుకుందాం, స్వచ్ఛమైనటువంటి పువ్వులను కాపాడుకుందాం, స్వచ్ఛతను కాపాడుకుందాం అని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ బతుకమ్మ పండుగ అనేది ఒక పండుగనే కాదు, ప్రకృతి ప్రసాదించినటువంటి వివిధ రకాల పూలను చేర్చి అందులో ఆడబిడ్డలు, తల్లులు, పాపలందరూ కూడా కలిసి ఈ బతుకమ్మ పండుగను ఈనాడు కాదు గడిచిన 200 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చరిత్ర, మన యొక్క సంస్కృతి, మన యొక్క సాంప్రదాయం. దీని ద్వారా ఈ బతుకమ్మ పండుగ ద్వారా ఒక సంఘటిత శక్తి, మహిళలందరూ కూడా కలిసి ఒక సంఘటితంగా ఏర్పడి ఈ యొక్క బతుకమ్మ పాటల్లో వాళ్ళ కష్ట సుఖాలని, బాధల్ని, గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని కలిపి పాటలు పాడుకొని సంతోషించేటువంటి కార్యక్రమం. ఈ బతుకమ్మ పండుగ అనేది
కేవలం మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇలా ప్రపంచంలో ఖండాంతరాలు ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వివిధ దేశాల్లో ఈ యొక్క బతుకమ్మ పండుగను గర్వంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఇది ఒక మన సంస్కృతి సాంప్రదాయం. ఈ బతుకమ్మ పండుగ ద్వారా ఈనాడే కాదు, ఇంతకుముందే కాళోజీ కళాక్షేత్రంలో ఐలమ్మ యొక్క చరిత్ర గురించి కూడా చూపించడం జరిగింది. ఇక్కడ మొదటి రోజు సజ్జల బతుకమ్మ చాలా అద్భుతంగా వరంగల్లో ఉన్న నా తోబుట్టువులు అందరూ ఇక్కడికి వచ్చి అద్భుతమైన కార్యక్రమాన్ని తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈ రోజు చేస్తుంది. వేదిక మీద ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, చాలా మంది ప్రజాప్రతినిధులు, కలెక్టరు, మిగతా అధికారులు ఉన్నారు. మీడియా మిత్రులు కూడా అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మరొక్కసారి ఈ నవరాత్రులు మీ మనసుల్లో ఉండే కోరికలన్నీ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఏదైతే కోరుకుంటారో ఆ భగవంతుడు మీ కోరికలన్నీ నెరవేర్చాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చల్లగా ఉండే విధంగా మీరందరూ ఆ భగవంతుడిని, అమ్మవారిని కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మొదటి రోజు సజ్జల బతుకమ్మ చాలా అద్భుతంగా వరంగల్లో ఉన్న నా తోబుట్టువులు అందరూ ఇక్కడికి వచ్చి అద్భుతమైన కార్యక్రమాన్ని తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు.